ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి అంటే హరిహర వీరమల్లు ఓజీ మూవీ తర్వాత రాజకీయాలలో ఆయన ఎక్కువగా బిజీగా ఉంటుండండి. అంటే ఇంకో సినిమా ఉస్తార్ భగత్ సింగ్ ఇది తప్ప మరి వేరే సినిమా ఏది కూడా షూటింగ్ అనేది జరుపుకోవట్లేదు. అది కూడా ఒక 2-3 నెలల్లో త్వరలోనే రిలీజ్ కానుందన్నమాట. నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని ఎందుకన్నానంటే, ఇప్పుడు నేను చేసే ఈ వీడియో ఇటు రాజకీయాల గురించి అంటే అతను చేసే ప్రజాసేవ గురించి, అంతేకాకుండా అతని సినిమాల గురించి కూడా చెప్పుదామన్న ఉద్దేశంతోనే డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పి ముందుగా ఆ మాట అనాల్సి వచ్చిందనమాట. పవన్ కళ్యాణ్ గారి గురించి అసలు ఎన్ని చెప్పినా కానీ తక్కువేమో అన్నట్టుగా నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే గతంలో కూడా అతని దాన ధర్మాల గురించి మనం ఎన్నో వీడియోలు చేశామన్నమాట. కొంతమంది ప్రజలలో అసలు రాజకీయ నాయకుల గురించి వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుందంటే, అంటే కొంతమంది రాజకీయ నాయకులు చేసే పనులు బట్టి ప్రజల్లో కూడా వాళ్ళ గురించి కొద్ది చులకనగా ఆలోచిస్తారన్నమాట. అంటే ఈ రోజులలో చాలామంది రాజకీయ నాయకులు అధికారం కోసం, అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ స్వలాభాల కోసం కాస్తో కోస్తో వెనకాలేసుకోవటానికి కూడా చాలామంది రాజకీయ నాయకులు మనం చూస్తూ ఉంటాం. అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే, అతను ఒక ప్రజలు ఎన్నుకున్న నాయకుడు, ఒక ఎమ్మెల్యే, ఒక డిప్యూటీ సీఎం, దాదాపు ఒక 5 శాఖలు ఏమో ఆయన దగ్గర ఉన్నాయి. కానీ ఎవరికన్నా దానం చేయాలంటే అతని సొంత డబ్బులు దానం చేసేస్తాడండి. నాకు ఇప్పటికీ కూడా అర్థం కాని విషయం ఏంటంటే, చాలామంది రాజకీయ నాయకులు ఇంత చేసి ఇంత చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎవరన్నా ఇబ్బంది పడతా ఉంటే అతని కళ్ళార ఒకవేళ చూసిందనుకోండి, వెంటనే ఆ సమస్య అనేది అక్కడ సాల్వ్ అయిపోవాలి. అంటే నేనేమంటున్నానంటే, వాళ్ళు ఏమన్నా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా, వాళ్ళు ఏమన్నా బాధల్లో ఉన్నా ఇతని దృష్టికి వచ్చిందనుకోండి, వెంటనే ఒక నిమిషం కూడా ఆలోచించడు. అతని సొంత డబ్బుతోని ఆ సమస్యను తీర్చాలనుకుంటాడు. అది ఎంతైనా సరే, చిన్న పిల్లల నుంచి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంతోమందికి ఆదుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అయితే ఈ మధ్యకాలంలో క్రీడా మహిళలను ఒక 16 మంది మహిళలు, అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళందరూ, వీళ్ళని సన్మానిద్దామన్న ఉద్దేశంతో ఒక మీటింగ్ అనేది పెట్టుకొని, ఆ మీటింగ్లో సత్యసాయి జిల్లాకి సంబంధించిన ఒక క్యాప్టెన్, ఆ మహిళ చెప్పిన మాటలకు పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించిందండి. ఆ క్రీడాకారిణి చెప్పింది ఏంటంటే, మా ఊర్లో రోడ్డు ఇంతవరకు లేదు సార్, వచ్చేటప్పుడు పోయేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం, మీ దృష్టికి ఇది తీసుకొస్తే ఖచ్చితంగా ఇది నెరవేరుస్తారనే ఒక నమ్మకం ఉంది. మీరు ఎంతమంది పేదలకు ప్రజలకు ఇంతకుముందు ఎన్ని విధాలుగా సాయం చేశారో అది మేము స్వయంగా చూశాం సార్, అందుకనే మీ దృష్టికి తీసుకొద్దామన్న ఉద్దేశంతోనే మా ఊరి సమస్య చెప్తున్నాను సార్. ఆ రోడ్డు అనేది వేపిస్తే మా గ్రామం నుంచి రావటానికి పోవటానికి మాకు ఇబ్బంది అనేది కొద్దిగా తొలగిపోయింది సార్, దయచేసి ఒకసారి ఆలోచించండి సార్ అని ఆ మహిళ చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించారండి. తప్పకుండా ఆ రోడ్డు అనేది శాంక్షన్ చేపిస్తున్నామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అక్కడికక్కడే మాట ఇచ్చేశారండి. అంటే మాట ఇచ్చి వదిలిపెట్టడం కాదు, మాట అనేది అందరూ ఇస్తారు, కానీ నెరవేర్చడం గొప్పతనం. 24 గంటలలో ఆదేశాలు ఇచ్చి అక్కడ రోడ్డు శాంక్షన్ చేసి పనులు స్టార్ట్ చేశారనమాట. అంతటితోనే వదిలిపెట్టారా పవన్ కళ్యాణ్ గారు? అక్కడికి వచ్చిన క్రీడాకారులు అందరినీ కూడా సన్మానం చేసి, అసలు ఏ రాజకీయ నాయకుడైనా ఒకవేళ మనం ఎవరన్నా సన్మానిద్దాం అనుకుంటే వాళ్ళని సన్మానించి వాళ్ళు ఏ క్రీడలు అయితే ఉన్నారో ఆ క్రీడలను ప్రోత్సహిస్తారు. ప్రోత్సహించినట్టుగా కాసేదాకా స్పీచ్ ఇస్తారు. అక్కడ వచ్చిన వాళ్ళని ప్రోత్సహించి కాసేదాకా వాళ్ళతో మాట్లాడి వాళ్ళతోనూ కూడా మాట్లాడి చెల్లిపోతారు. అదేంటది? ఆ టాపిక్ గురించే. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చూసారా, వాళ్ళ క్రీడల గురించి మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకుంటాడు, ఇంట్లో పరిస్థితులు కూడా తెలుసుకుంటాడు. అంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యల్ని పరిష్కరిద్దామని చెప్పి చూస్తుండు. మరి ఇది గొప్పతనం కాదా? వాళ్ళ సమస్యలే కాకుండా ఆ ఊరి సమస్యలు, వాళ్ళు ఉన్న ఊర్లో ఉన్న సమస్యలు ఎంత మేరకైతే అతను శావశక్తిలో నెరవేరుద్దామన్న ఉద్దేశంతోనే వాళ్ళ ఊరి సమస్యలు, అంతేకాకుండా వాళ్ళకున్న సమస్యలు కూడా తీర్చుదామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నిస్తున్నారు. ఇది ఒక కొత్త రాజకీయం. ఒకసారి ఆ క్రీడా మహిళ ఏం మాట్లాడిందో మీరే ఒకసారి స్పష్టంగా రండి. ఖచ్చితంగా చేస్తారు మీరు. నేను చూస్తుంటాను సార్, మీ సోషల్ మీడియా నేను ఎక్కువ ఫాలో అవుతుంటాను మీది. నా నుంచి పర్సనల్ రిక్వెస్ట్ సార్, మా ఊరికి రోడ్డు లేదు సార్, సార్ నీ మీట్ అయ్యాము. అందరితో చాలా అంటే చాలా చక్కగా మాట్లాడారు మాతో. అంటే మా నాన్న ఎలాగో నాతో మాట్లాడతారో అలాగే
పవన్ సార్ మనతో మాట్లాడారు. అందరికి అన్ని 16 ప్లేయర్స్ కూడా 5 lakh ఇచ్చారు మాకు. నిన్న నేను సార్కి, సార్ మా ఊరికి రోడ్డు లేదు సార్, మా ఊరు వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అన్నప్పుడే ఒక రోజుకే మా ఊరికి రోడ్ శాంక్షన్ అయింది. నిజంగా సార్ మీలాంటి లీడరు మా దేశానికి నిజంగా చాలా అంటే చాలా అవసరం మాకు. విన్నారు కదా, అంతటితోనే వదిలిపెట్టలేదండి పవన్ కళ్యాణ్ గారు. అక్కడికి వచ్చిన క్రీడాకారులకు డైరెక్ట్గా వాళ్ళ ఇంటి సరుకులు కూడా పంపించిండండి. 1-2 అయితే నేను చెప్తూ, కానీ ఇంట్లో ఎన్ని సరుకులు అయితే మనకు అవసరం పడతాయో, కనీసం టీవీతో సహా కూడా ఎన్నైతే మనకు అవసరం పడతాయో ప్రతి ఒక్క సరుకులతో సహా, ఇంటి సరుకులతో సహా వాళ్ళకి పంపించిందనమాట. మరి ఇదంతా ప్రభుత్వం డబ్బా అంటే కాదు. ఎవరి డబ్బది? పవన్ కళ్యాణ్ గారు కష్టపడి సంపాదించిన డబ్బు అనమాట. దాదాపు 84 లక్షల రూపాయలు ఖర్చు అయినాడు పవన్ కళ్యాణ్ గారికి. ప్రభుత్వం డబ్బు ఒకవేళ ఇచ్చినట్లయితే ఏదని అనుకోవచ్చు. ప్రభుత్వం తరపు నుంచో ఆ రోడ్డు శాంక్షన్ చేసిండు. దాదాపు 3,20,00,000 రూపాయలు అక్కడికక్కడే దానికి ఆ రోడ్డు శాంక్షన్ చేసిండు. అంతేకాకుండా 84 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అతను సొంత నిధులు, అతనికి సొంత కష్టపడ్డ డబ్బులతోనే వీళ్ళందరికీ కూడా సరుకులు పంపించిండు. మరి అలాంటి గొప్ప వ్యక్తి అనమాట. అంటే అతనికి ఏమన్నా సమస్య అనేది తెలిసిన తర్వాత వెంటనే స్పందించే రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా ఈ వీడియో మొదట్లోనే ఒక మాట చెప్పారు. ఈ వీడియో అనేది కాస్తంత రాజకీయాల గురించి, తర్వాత సినిమా గురించి కూడా ఉంటుందని చెప్పేసి ముందాలని నేను చెప్పే కదా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మరొక గొప్ప పని చేసిండండి. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారికి తన ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం అనేది ఈ మధ్యకాలంలో నిరూపించిందండి. అదేంటి చెప్పాలా? పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ఫ్యాన్స్ అంటే బయట వ్యక్తులే కాదు, అతను ఏ రంగంలోనైతే ఉన్నాడో, అంటే సినిమా రంగంలో కూడా చాలామంది హీరోల ఫ్యాన్స్ ఉన్నారు, చాలామంది డైరెక్టర్ల ఫ్యాన్స్గా ఉన్నారు, చాలామంది నిర్మాతలు ఉన్నారు, చాలామంది హీరోయిన్లు కూడా అతని ఫ్యాన్సే అన్నమాట. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయ్యి దాదాపు 300 కోట్ల రూపాయల పైగా సంపాదించి పెట్టిన ఓజీ సినిమా డైరెక్టర్ సుజిత్ గారికి ఒక భారీ ఎత్తున పవన్ కళ్యాణ్ గారు ఒక గిఫ్ట్ అనేది ఇచ్చిండండి. అదేంటంటే ఒక కారు. దాదాపు సుజిత్ గారికి 1 కోటి రూపాయల విలువ గల కారును గిఫ్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తుందండి. అంటే 1 కోటి రూపాయలంటే మామూలు విషయం కాదు. ఒక వ్యక్తిని ప్రేమించిన, ఒక అభిమాని మనల్ని ఆరాధించిన, వాళ్ళేదో ఆరాధిస్తున్నారు, వాళ్ళేదో నా గురించి ఆలోచిస్తున్నారు, నా సినిమా వచ్చిన తర్వాత నా సినిమా ఇరగబడి చూస్తున్నారు అనేది కాదు. అక్కడ మనల్ని ఎవరైతే ఆరాధిస్తున్నారో, మనల్ని ఎవరైతే అభిమానిస్తున్నారో, మనల్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళని కూడా, వాళ్ళ ప్రేమకు అభిమానానికి విలువిచ్చి వాళ్ళను కూడా ప్రేమించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనమాట. సుజిత్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి వీర అభిమాని అనమాట. ఇంతకుముందు సుజిత్ గారు ఎన్నోసార్లు చెప్పారు, ఓజీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాని కూడా చాలామంది నెగిటివ్ ప్రచారం చేశారు, నెగిటివ్ రివ్యూ ఇచ్చారు. ఈ సినిమా యావరేజ్ అని కొంతమంది అన్నారు, ఫ్లాప్ అని కొంతమంది అన్నారు, ఎన్నో రకాలుగా మాట్లాడారు. కానీ అలాంటి వాళ్ళ మాటలు కూడా ఛేదించుకుని ఆ సినిమా దాదాపు 300 కోట్ల రూపాయల పైగా కలెక్షన్ చేసిందనమాట. పవన్ కళ్యాణ్ గారి సినీ జీవిత చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా అంత బడ్జెట్ అనేది ఏ సినిమా కూడా కలెక్షన్ చేయలేదన్నమాట. పవన్ కళ్యాణ్ గారు మరి అతను ఎందుకు పిలిపించుకుందో ఏందో మనకు తెలియదు, కానీ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు సడన్ సర్ప్రైజ్గా ఆ కారుని గిఫ్ట్గా ఇచ్చిండండి. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, కొంతమంది దానం చేసే దాంట్లో ఎవరికన్నా సాయం చేద్దామన్నా కానీ అరే అతని చేతికి ఎముక లేదురా అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎంత ఇస్తున్నా ఏం చేస్తున్నా అనేది కాదు, వాళ్ళ సమస్య అనేది అక్కడ మనం తీరుస్తున్నామా లేదా అనేది. అది లక్షలే కావచ్చు, కోట్ల రూపాయలే కావచ్చు. అమ్మో నా డబ్బు ఇంత ఖర్చు అయిపోతుంది ఎట్లా ఏందని చెప్పి ఆలోచించే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు. ఎవరికన్నా ఎటువంటి సమస్య అయినా ఉంటే అతని శావశక్తుల అది ఎంత ఖర్చు అయినా సరే ఆ సమస్యను సాల్వ్ చేసి అతను ప్రేమను చాటుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇదండి ఈరోజు వీడియో. చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లు లెక్క. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.